ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం అంశాలపై బీజేపీ నేతల మాటలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసును సిఐడికి అప్పగిస్తే గనక బీఆర్ఎస్ ను తమకు అనుకూలంగా లొంగదీసుకోవాలని బీజేపీ చూస్తుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం కేసులను సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం. బీఆర్ఎస్ బీజేపీ గెలుపు కోసం పనిచేస్తుందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు ఆయన. కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి పార్ట్నర్ అంటూ ఇటు సీఎం హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను కంట్రోల్లో పెట్టుకోవడానికే విదేశాల్లో ఉన్న నిందితులను తీసుకురావడం లేదని అన్నారు సీఎం రేవంత్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం కేసెస్ పై బీజేపీ నేతలు చేస్తున్న కమెంట్స్ కి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. డైరెక్ట్ గా కావాలని ఇటు సెంట్రల్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ని వెనకేసుకుని వస్తుంది అంటూ కూడా ఆయన కమెంట్ చేయడం మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? రైట్ సటాజ్, ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం కేసు సంబంధించి బీజేపీ నేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలపై ఇటు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఏదైతే బీఆర్ఎస్ను కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనేది కూడా వ్యాఖ్య చేశారు. కేసీఆర్కు ఒక పార్ట్నర్గా, మంచి పార్ట్నర్గా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం, అంటే బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది అనేది ప్రధానంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ కాళేశ్వరం కానీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు విచారణ అనేది సిబిఐకి అప్పగిస్తే దాన్ని వారికి అనుకూలంగా మార్చుకుని పార్టీని తమలో విలీనం చేసుకునేందుకు, తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, తమ గెలుపు కోసం వినియోగించుకునేందుకు, తమకు అనుకూలంగా లొంగ తీసుకునేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది బీజేపీ. ఆ విధంగానే ఇప్పుడు వ్యవహరిస్తుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే కిషన్ రెడ్డి కూడా ఇటు రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా అడ్డుకుంటున్నారు అనేది కూడా నిన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇటు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కూడా క్యాబినెట్లోకి రాకుండా, చర్చకు రాకుండా, క్యాబినెట్లోకి వెళ్ళి చర్చకు వస్తే దానికి సంబంధించి నిధులను కేటాయిస్తారు కాబట్టి ఆ క్రెడిట్ అనేది కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డికి దక్కుతుంది కాబట్టి అలా క్రెడిట్ దక్కకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా కూడా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాయనే వ్యాఖ్యలు చేశారు. ఇక ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి సిబిఐకి అప్పగిస్తే మాత్రం డెఫినెట్గా గతంలో ఏదైతే పరస్పరం ఇద్దరికి ఒకరికొకరు సహకరించుకున్నారో, లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీజేపీ గెలుపు కోసం కేసీఆర్, కేటీఆర్ కుటుంబం అలాగే బీఆర్ఎస్ నేతలందరూ ఏ విధంగా అయితే సహకరించారో ఇప్పుడు కూడా అదేవిధంగా బీజేపీ పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ సహకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు ప్రతి విషయానికి ముందు, ప్రతి మాటకు ముందు ఈ విచారణ సిబిఐకి అప్పగించాలంటే ఇటు బీఆర్ఎస్ కోరుతుంది, మరోవైపు బీజేపీ కూడా కోరుతుంది అనేది కూడా సీఎం వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది విదేశాల్లో ఉన్న వ్యక్తిని ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో ఆయన్ను తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఆయన తీసుకురాకుండా బీఆర్ఎస్ను కాపాడుతుంది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వంలో ఒక కేబినెట్ మంత్రి కూడా కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు అనేది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇద్దరి అనుబంధం కొనసాగే విధంగా ఇటు ఎన్నికల్లో పరస్పరం ఒకరికొకరు సహకరించుకుని ఎలాగో బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు కాబట్టి బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా పనిచేస్తుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ సిబిఐ విచారణ అనేది అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకొని వారికి అనుకూలంగా మార్చుకునేందుకు, అవసరమైతే విలీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలువార్లు ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి గతంలో అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలోనే కేటీఆర్ గతంలో పలువార్లు ఢిల్లీ వచ్చి ఇటు బీజేపీ పెద్దలను కలిసి అరెస్ట్ కాకుండా అడ్డుకునే విధంగా కూడా ఆయన కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు మళ్ళా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గత ప్రభుత్వ హయాంలో అనేక మంది ఇటు రిటైర్డ్ జడ్జిలు కానీ జడ్జిలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనిపై నేను ఎక్కువగా మాట్లాడకూడదు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది హైకోర్టు పరిధిలో ఉంది, హైకోర్టు చూసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు, అసలు మాట్లాడడం కూడా సమంజసం కాదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలా లేదనేది కూడా ఫర్దర్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విచారణ దశలో ఉంది కాబట్టి విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. అతను తీసుకురాకుండా బీజేపీ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయకుండా
వారి విచారణ అడ్డుకునే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వమే ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనేది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెట్టి మనకు అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం వ్యవహారం అనేది ఇటు అధికార విపక్ష పార్టీల మధ్య మాటల హీట్ను రోజు రోజుకు పెంచుతోంది. సట్టర్స్ రైట్, థ్యాంక్ యూ శివ.